చేశారు. యూ డిడ్ నాట్ ట్రై టు బ్రింగ్ అవుట్ వింటేజ్ బాలకృష్ణ ఇన్ దట్. అంటే బాలకృష్ణ గారికి నేను చేసింది అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేలా చేశాను. ఎందుకు ఆయన యాక్షన్ ఫ్యాక్షన్, ముందు సినిమా ఫ్యాక్షన్ వీరసింహారెడ్డి, సో యాక్షన్ అఖండ చేశారు, సో ఫ్యాక్షన్ చేశారు. కాబట్టి నేను అక్కడ ఆ జోనర్స్కి వెళ్ళలేను. సో నా మార్క్ ఏదో నేను చూపించాలి. అండ్ నేను కూడా ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా కాకుండా ఒక సీరియస్ డ్రామా చేద్దాం అనుకున్నాను. సో సీరియస్ డ్రామా చేసినప్పుడు నాకు ఒక ఫాదర్ అండ్ డాటర్ కథ చేద్దామని చెప్పాను. అందులో కూడా పోలీస్ క్యారెక్టర్ పెట్టాక ఒక 20 minutes 15 minutes మళ్ళీ ఆయన ఫ్లాష్ బ్యాక్ ఒక యంగ్ బాలకృష్ణ గారి క్యారెక్టర్ లాగా పెట్టాక, సో ఫార్ములిక్గానే జరిగింది. అది కూడా చేస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒకటే చేయాలి, అవునా కదా. ముందుగా మళ్ళీ అక్కడ ఫ్యాన్స్ బాలకృష్ణ గారి ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని కొన్ని సర్దంగా, అలాంటప్పుడు దాన్ని మనం ఇప్పుడు దంగల్లో ఉన్నాడు అమీర్ ఖాన్, సినిమా అంతా ఒకలాగే ఉంటారు. సో మనం అలా చేయలేదు భగవంత్ కేసరి. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లో బాలయ్యకి పెట్టు, ఆయనకు ఒక పోలీస్ ఆఫీసర్, అక్కడ 2-3 యాక్షన్ సీన్లు, అక్కడ ఒక ఇది, మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ తర్వాత మళ్ళీ కరెంట్కి వచ్చాం. సో అభిమానులకు కావాల్సిన ఎలిమెంట్స్ ఎక్కడో ఒక చోట మనం ఇంక్లూడ్ చేయాలి, తప్పదు. బట్ కమింగ్ టు చిరంజీవి గారు, అండ్ చిరంజీవి గారిని ఆడియన్స్ యాక్సెప్టెన్స్ ఉన్న పాయింట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి కంపారిటివ్లీ అదర్ స్టార్స్. ఒక్కొక్క స్టార్కి ఒక్కొక్క యాక్సెప్టెన్స్ ఉంటుంది. వెంకటేష్ గారికి ఒక యాక్సెప్టెన్స్ ఉంటుంది, సో నాగార్జున గారికి ఒక యాక్సెప్టెన్స్ ఉంది, బాలకృష్ణ గారికి ఒకటి ఉంటుంది, చిరంజీవి గారికి ఒకటి ఉంటుంది. సో చిరంజీవి గారి నుంచి మనం ఎప్పుడు చూసినా ఆయన నుంచి బలంగా ఆడిన సినిమాలు ఏది చూసుకున్నా ఎంటర్టైన్మెంట్ అండ్ ఆడియో, డాన్సెస్, స్టోరీ, ఈ 4 మిక్స్ అయి ఉన్న సినిమాలన్నీ చాలా ఎక్స్ట్రాడినరీగా అండి. ఎక్కువ సీరియస్నెస్ చేసిన సినిమాలు, ఆయనకు బాగా పేరు తెచ్చిన సినిమాలు కమర్షియల్గా ఎంతవరకు వర్కౌట్ అయినాయి అనేది మనం ఆలోచించాలి. ఆపద్బంధువులు అద్భుతంగా పెర్ఫామ్ చేశారు ఆయన ఆర్టిస్ట్గా. ఆయన చెయ్యని ఇది లేదు. రుద్రవేణలో ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేశాడు, నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఆ ఫిల్మ్కి. బట్ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో వాళ్ళకి చేసేటప్పుడు సో వాళ్ళ యాక్సెప్టెన్సీని కూడా దృష్టిలో పెట్టుకొని, సో మనం చేస్తే ఎక్కువ సౌండ్ వచ్చేలా ఏ సినిమా చేయాలనేది, అందులో ఒక ఫెస్టివల్ సీజన్కి వస్తున్నప్పుడు ఆయన ఇంతవరకు చేయని ఏమన్నా దీంట్లో ఏం చేయొచ్చు అనేది అలా మనం ఫ్రేమ్ చేసుకొని చేసాం. సో ఆయన ఈ సినిమాకి సాల్ట్ అండ్ పెప్పర్ వేస్తా అన్నారు. టు బీ హానెస్ట్, ఈ క్యారెక్టర్ మొత్తం సాల్ట్ అండ్ పెప్పర్తో ఉంటాను అబ్బాయి అన్నాడు. అంటే ఒక సాల్ట్ అండ్ పెప్పర్ ఒక్కొక్కరికి యాప్ట్ అవుతుంది, ఒక్కొక్కరికి ఫేస్ కట్కి అది నప్పకపోవచ్చు. సో నాకు చిరంజీవి గారు ఇలా ఉంటే చూడండి ఎలా ఉన్నాడు. నాకు శంకర్ ప్రసాద్ క్యారెక్టర్ కరెక్ట్గా కనబడుతున్నారు. నా సినిమాల కథలో 45 to 50 years ఉన్న ఏజ్ పాత్ర, 45 ఏళ్ళ నడి వయస్కుడు. సో నాకు అలా చక్కగా కనబడుతున్నారు. సార్ వద్దు సార్ అని చెప్పాను నేను.